యజుర్వేద శతకంలో యజుర్వేదం 40వ అధ్యాయంలో 6వ మంత్రం. నిన్న మనం 5వ మంత్రం చెప్పుకోవడం జరిగింది, ఈశ్వర సాక్షాత్కారం ఎలాగ. ఈరోజు మంత్రంలో విషయం సంశయరహితుడు, అంటే ఎలాంటి సందేహాలు లేకుండా యథార్థ జ్ఞానాన్ని పొందేవాడి గురించి ఎలాగనే చెప్తున్నారు. ఓం యస్తు సర్వాణి భూతాన్యాత్మన్నేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విచికిత్సతి. ఇందులో పదార్థము, ఓ మనుష్యులారా, యహ ఏ విద్వాంసుడు ఆత్మని ఏవ పరమాత్మయందే సర్వాణి సమస్త భూతాని అంటే సమస్త ప్రాణులను ఆ ప్రాణులను అనుపశ్యతి విద్య ధర్మము యోగాభ్యాసము అనర్చిన పిదప ధ్యాన దృష్టితో తు మరియు సర్వభూతేషు సమస్త ప్రకృత్యాది పదార్థములలో ఆత్మానం ఆత్మను చ కూడా చూచుచున్నాడు. ఆ విద్వాంసుడు తతః తదనంతరము నా విచికిత్సతి సంశయమును పొందడు అని మీరెరుగుడని ఇందులో చెప్పబడింది. ఇక్కడ పరమాత్మ ఎవరు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. పరమాత్మకు ఆత్మకు మధ్య దూరం అనేది అజ్ఞానమే తప్ప వేరే లేదు. అలాగే పరమాత్మను దర్శనం సాక్షాత్కారం చేసుకోవాలని మనం ఎక్కడికో ప్రయాణం చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతటా ఉన్న పరమాత్మ కదలడు. మనం కూడా అంతటా ఉన్న దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మన లోపల ఉన్న పరమాత్మను మనం దర్శించుకోవాలన్న విషయం ఈరోజు నుంచి చాలా స్పష్టతగా ఇచ్చారు. ఇక్కడ అనుపశ్యతి, ఆ పరమాత్మను దర్శించాలంటే ఒకటి విద్య, అంటే యోగ విద్య. ఆ విద్య అనేది యోగాభ్యాసము, అలాగే ధర్మం, పరమాత్మ లక్షణం. వాటి ద్వారా వాటిని పొందిన తర్వాత పిదప ధ్యానము ద్వారా పరమాత్మను అనుపశ్యంతి పొందుతున్నారు అనేది ఈ విషయం చెప్తున్నారు. ఆ పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడనే విషయం ఇందులో చెప్పబడింది. అంటే సమస్త ప్రకృత్యాది పదార్థములలో సమస్త విశ్వ పదార్థాల్లో ఉన్నారు. అంటే వాటిని అప్రాణు అని అన్నారు. ఇందులో ప్రాణులు అప్రాణులు. ప్రాణులంటే సమస్త జీవజాలము. ఈ చైతన్యం ఎందులో అయితే ఉందో ఏ ప్రాణులు ఆ ప్రాణులు, మరియు ఈ అప్రాణులు అంటే వీటిని స్థావర జంగమములు అని చెప్పుకుంటాం. వాటన్నిటిలో కూడా ఉన్న పరమాత్మను చూస్తూ ధ్యానావస్థలో సందేహరహితుడై, అంటే యథార్థ జ్ఞానం పొందిన వాడికి యథార్థ పరమాత్మ లభిస్తాడు, దర్శనమవుతుంది. కాబట్టి ఆ రకంగా సంశయరహితులు అయిన తర్వాత పరమాత్మ దర్శనం అవుతుంది. కాబట్టి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇందులో భావార్థము, ఓ మనుష్యులారా, ఎవరు సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వజ్ఞుడు, సనాతనుడు, అందరికీ ఆత్మ అంతర్యామి, సర్వద్రష్టయగు పరమాత్మను ఎరిగి సుఖ దుఃఖ హాని లాభములందు తన వలనే సమస్త ప్రాణులను భావించు ధార్మికులగుచున్నారో వారే మోక్షమును పొందుచున్నారు, పొందగలరు. ఇది ఇందులో భావార్థం. ఇక్కడ పరమాత్మను సర్వవ్యాపకుడు, న్యాయకారి అంటే పక్షపాత రహితుడు, ఎటువంటి కర్మలకు అటువంటి ఫలితాన్ని ఇవ్వటాన్ని పక్షపాత రహితుడు, న్యాయకారి అని అంటాం. సర్వజ్ఞుడు, పరమాత్మకు తెలియని విషయం అంటూ లేదు, తెలియని స్థానము లేదు. సర్వసాక్షి, సర్వజ్ఞుడు అంటే అన్ని జ్ఞానము కలిగినవాడు, అందరినీ తెలుసుకునేవాడు. సనాతనుడు, అతడి కాలంతో ఛేదనము లేదు, అన్ని కాలాలలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. సృష్టికి పూర్వము, సృష్టి అనంతరము ఉండే పరమాత్మ సనాతనుడు. అతడు అందరికీ ఆత్మ, అంటే ఆత్మ లోపల మనము జీవాత్మలం, ఆయన పరమాత్మ. ఆత్మ లోపల అంతర్యామి రూపములో ఉన్న పరమాత్ముని దర్శించాలి. సర్వద్రష్ట అయినటువంటి పరమాత్మను తెలుసుకుని
అలాగే ఇతర ప్రాణులు ఎలా గ్రహించాలి? నేను ఎలాగైతే ఆత్మను ఇతర జీవుల్లో కూడా అదే ఆత్మ ఉన్నప్పుడు దుఃఖము, సుఖము, హాని, లాభములు నాకు కలిగినట్లే ఇతర జీవుల్లో ఉన్న ఆత్మలకు కూడా కలుగుతాయి. కాబట్టి వాటన్నిటిని నా వలనే గ్రహించి, ఈ గ్రహించడం ఇందులో ఏం చెప్పారు? ధార్మికత అన్నారు. అటువంటి గుణంతో, ధార్మిక గుణంతో ఉన్నప్పుడు మాత్రమే మోక్షమును పొందగలరు, పొందుచున్నారనేది స్పష్టంగా ఈ మంత్రం ఇవ్వబడింది. ఓం ఇతి శం.